ఐపీఎల్ 27th మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో గెలిచారు. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ గెలుచుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 147 పరుగులు చేశారు. 8 వికెట్ల నష్టానికి 20 ఓవర్లకి. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ వచ్చేసరికి అశుతోష్ శర్మ 31 పరుగులు, జితేష్ శర్మ 29 పరుగులు, లివింగ్స్టోన్ 21 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ వచ్చేసరికి కేశవ్ మహారాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నాడు, ట్రెంట్ బోల్ట్ 1 వికెట్ తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లకి తమ యొక్క టార్గెట్ని రీచ్ అయ్యారు, 7 వికెట్ల నష్టానికి. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ వచ్చేసరికి ఎస్ఎస్సి జైస్వాల్ 39 పరుగులు, హిట్మేయర్ 27 పరుగులు, తనుష్ కోటియన్ 24 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ వచ్చేసరికి రబాడా 2 వికెట్లు తీసుకున్నాడు, శ్యామ్ కరణ్ 2 వికెట్లు తీసుకున్నాడు, హర్ష పటేల్ 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో గెలిచారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హిట్మేయర్కి ఇవ్వడం జరిగింది. ఒకానొక టైంలో పంజాబ్ కింగ్స్ ఇది గెలిచే మ్యాచ్, కానీ హిట్మేయర్ వచ్చి గేమ్ అంతా చేంజ్ చేశాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.